ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, మనకున్న అంటే మన బాడీలో ఉన్న కొన్ని వాటిల్లో ముఖ్యంగా గోర్లు, వెంట్రుకల్లో శని ఉంటుంది అంటూ ఉంటారు. అంటే ఇలాంటివి మనం గోర్లు కట్ చేసినా కూడా కింద ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, వాటిని భద్రంగా ఒక పేపర్లో వేసి పడేయాలి, జుట్టు రాలినా కూడా వెంటనే తీసి అలా మనం డస్ట్బిన్లో వేసేయాలి అని అంటూ ఉంటారు ముఖ్యంగా. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటి అంటే, అది విటమిన్ డెఫిషియన్సీనే కావచ్చు, రకరకాల వాటర్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా జుట్టు రాళ్ళ సమస్య ప్రతి ఒక్కరికి చూస్తున్నాం, వయసుతో సంబంధం లేకుండా. ఆ రాళ్ళ జుట్టును కాస్త డస్ట్బిన్లో వేయకుండా అదంతా తీసి ఒక దగ్గర జమ చేసి వాటితో స్టీల్ గిన్నెలు అని చెప్పి అది అని చెప్పి ఇదని చెప్పి చికెన్ ట్రుక్కలు అని చెప్పి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వటము, ఇదంతా చూస్తున్నాం. కొత్త కాన్సెప్ట్. సరే చెప్పండి. మీరు కొత్తగా వింటున్నారా? కానీ జరుగుతున్నది అయితే ఇదే ప్రస్తుతం సమాజంలో. సో మరి అంటే శని అని అనుకొని మనం అనుకున్న వాటిని సరే జుట్టు పైన ఉన్నప్పుడు అంటే ఓకే, రాలిపోయినాక తీసి పడేయాలి, కానీ మళ్ళీ వాటిని దాచిపెట్టుకొని వాటినిచ్చి ఒక వస్తువు రూపంలో మళ్ళీ మన శనిని మనం తిరిగి తెచ్చుకుంటున్నామా ఏంటి అనిపించింది. అసలు దీని గురించి ఏం చెప్తారు మీరు? ఒక విషయం, ఇదే తమాషాగా ఉంది కానీ చెప్తా. జుత్తులో అంటుకుని పాపాలు ఉంటాయి అంటారు, శని కాదు. ఓకే, జుత్తును అంటుకుని పాపాలు ఉంటాయి. అందుకనే మనం వెంకట రమణుడు, ఆయన పేరేంటి, తిరుమల కొండ మీద ఉన్న ఆయన పేరు వెంకటేశ్వరుడు, వెంకటరమణుడు కదా. అంటే వేం అంటే పాపాలు, కట అంటే హరించేవాడు. ఆ పాపాలను హరించి అంటే అందుకని ఆయన దగ్గరికి వెళ్తే తలనీలాలు ఇవ్వటం ఒక పద్ధతి. చాలా మంది ఇస్తారు, ఇచ్చేవాళ్ళందరూ ఇస్తారు. అలా తర్వాత ఎంతమంది దగ్గరకో ఇలాగా, ఇప్పుడు యాదగిరిలో కానీ ఎక్కడో ఎన్నో చోట్ల ఇట్లాగా మనకు అలవాటు అయిపోయింది జుట్టు దేవుడికి అర్పించడం. అంటే ఈ చేసినటువంటి పాపం జుట్టును ఆశ్రయించుకుని ఉన్నది కనుక ఈ పాపాలు మనం తొలగిపోవాలంటే ఎప్పటికప్పుడు దీన్ని తీసేయాలి. అవి బయటకు వచ్చేస్తూనే ఉంటాయి, అవి ఉండవు లోపల. గోర్లు కూడా అంతే. ఈ గోర్లు కానీ జుట్టు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయే, ఇవి చేతబడి చేయడానికి ఎక్కువ ఉపకరిస్తాయి. చేతబడి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇలాంటివి వాళ్ళ దగ్గర నుంచి రాలిపడంగానే వీళ్ళకి దొరికితే దాంతో వాళ్ళ వీళ్ళ ఒంటి మీద ఉన్న వీళ్ళ శరీరంలోని భాగం కనుక అది, అఫ్ కోర్స్ డెడ్ పార్టికల్స్ ఇవన్నీ, వీటిల్లో ప్రాణం లేదు. గోరులో ప్రాణం లేదు అంటే బయటకు వచ్చేసిన గోరులో ప్రాణం లేదు, లోపల ఉన్న గోరులో మళ్ళీ ప్రాణం ఉంది. అది కదిలిస్తే మనకి రక్తం కూడా వస్తుంది పొరపాటున తగిలితే. కనుక ఈ చనిపోయినటువంటి ఆ మృత అవశేషాలు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడంటే అక్కడ పడేస్తే వాటిని ఇదివరకు కాలంలో దాన్ని తీసుకుపోయి వీళ్ళు మనం అంటే గిట్టని వాళ్ళు చేతబడి చేసేవాళ్ళు. వాళ్ళు కాలు కింద నడిచిన మట్టి, అందుకనే పల్లెటూళ్ళలో కొంతమంది నడవటమే ఇట్లా నడుస్తారు, వెంటనే ఆ మట్టి అలా జరిగిపోతుంది. వాళ్ళ పాదముద్రలా కాకుండా వాళ్ళ అలవాటు అయిపోయి ఉంటుంది ఆ నడక. ఇట్లా అంటే నడిచినప్పుడు ఏంటి, ముద్రగా ఉంటేనే వాళ్ళకి ఆ మట్టి పనికి వస్తుంది. అలాగే జుట్టుగా ఉంటేనే పనికి వస్తుంది. అందుకని జుట్టు తీసేసేటప్పుడు పూర్వకాలంలో ఇలా తీసేసి దాని మీద తుత్తు అని ఉమ్మేసి పడేసేవాళ్ళు. అది పూజకు పనికి అంటే చేతబడికి పనికిరాదు. ఓకే ఓకే. గోల్డ్ తీసేప్పుడు కూడా పేపర్లో కట్టే ఏదో అన్నావు చూడు, అవన్నీ అలా తీసేసేవి కూడా మళ్ళీ ఇంకెవరెవరికో దొరకకుండా జాగ్రత్త. ఒకసారి చెత్తని అంటుకున్నావు మళ్ళీ పనిచేయవు కనుక చెత్త బుట్టలో వేసేయటం. చెత్త దానికి తగిలింది, ఉమ్ము దానికి తగిలింది, మట్టి ఇలా కదిలిపోయింది, అవి పనికిరావు. ఆ పద్ధతిలో చేసేవాళ్ళు ఒకప్పుడు. సరే, ఇప్పుడైతే కొత్త పద్ధతి ఒకటి చెప్పావు కదా, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మన పాపాలని పూర్తిగా ఆయన దగ్గర తొలగించేసుకుని ఆయనకి మొక్కుకుని అంత జుట్టు తీయించేసుకోవటం. తీయించేసి మొత్తం గుండో లేకపోతే కొంచెం, ఇప్పుడు నాకే ఒక 2-3 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నానంటే, ఎంత జడున్నా సంవత్సరం అంతా పెరిగాక మళ్ళీ దాన్ని ఇలా సగానికి మడిచి జడేసి ఎంత సగం వస్తే అంత అక్కడ కట్ చేసేసి అది ముడుపు కట్టి పెడతాను. గుడికి వెళ్ళినప్పుడు, ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆలయంలో ఇచ్చేస్తా. ఇది చేయటం ఒక పద్ధతి, అంటే నాలాంటి వాళ్ళు. అంతేగాని ఇది మళ్ళీ దేనికో మళ్ళీ బార్టర్ సిస్టమ్ లాగా ఒకటి తీసుకుని ఇంకోటి పద్ధతి కాదు. కనుక ఇది ఒకటి పద్ధతి. అంటే నేను అంటే నా పాపాలు మొత్తం తీర్చుకోదలుచుకోలేదేమో, కొంచెం ఉండని, ఎందుకంటే పునిస్త్రీలు మొత్తం చుట్టూ ఇవ్వకూడదు అనేటటువంటి ఒక పద్ధతి కూడా ఉన్నది. వాళ్ళు గుండె చేయించుకోవద్దు అని. అయినప్పటికీ చాలా ప్రమాదాలు వస్తే మొక్కుకుంటారు, చేస్తారు, ఇస్తారు. అంటే ఆ ప్రమాదాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా ప్రమాదం ఏం లేనప్పుడు, మామూలుగా మన ఇష్టం కొద్దీ మనం ఇస్తున్నప్పుడు నేను సగం ఇస్తున్నాను, ప్రతి సంవత్సరం ఎంత ఉంటే అంత సగం ఇస్తున్నాను. ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించండి, ఈ పాపం అంటుకున్నటువంటి దీన్ని మనం తీసుకుని పాపం అని తెలిసినప్పటికీ దాచుకుని మళ్ళీ ఇది కూడా కొంత దాన కార్యక్రమాలకు చేసేవాళ్ళు ఉన్నారు, డొనేట్ చేసేవాళ్ళు. ముఖ్యంగా
క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వైద్యంలో ఉన్నట్లుండి అసలు మొత్తం స్కాల్ప్ మించి ఇలా తీస్తే ఇలా రాలిపోతుంది. మా అవును. అమ్మకే నేను చూసా. ఆ తలంటి పోసాక అది మొత్తం ఇలా కూడా వచ్చేసింది అదంతా. ఎక్కువసేపు రుద్దకుండా వెంటనే గబుక్కుని నీళ్లు పోసేసి అక్కడికి ఆపేసా. ఈ రకంగా ఉంటే అంటే మొత్తం వాళ్ళకి క్లీన్ వాష్ లాగా ఇప్పుడు పైన ఏదైనా ఒక పేపర్ వేస్తే ఆ పేపర్ ఇలా తీసేస్తే ఎలా వచ్చేస్తుందో, ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆ మీద తీసేస్తే ఆ జుట్టు పొర అలా వచ్చేస్తుంది. వాళ్ళు బయటికి జుట్టు లేకుండా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పడేటటువంటి వారి కోసం అని డొనేట్ చేసి వాళ్ళకి విగ్గలు చేయటం కోసం డొనేట్ చేసేటటువంటి ఒక సంస్థ ఉంది. అదొక పద్ధతి. అంటే అవతల వారికి మనసుకి కాస్త శాంతినివ్వటానికి, కొన్నాళ్ళు వాళ్ళకి మళ్ళీ పెరిగేదాకా విగ్గు రావటానికి, అంతే. మళ్ళీ తర్వాత తగ్గాక విగ్గు వస్తుంది, వేరే జుట్టు వస్తుంది, వేరే విషయం. ప్రస్తుతానికి లేదుగా అలాంటి వాటికి. అందుకని క్యాన్సర్ హాస్పిటల్స్కి అటాచ్డ్గా ఇలాగ జుత్తుని మనం డొనేట్ చేసేటటువంటి సంస్థలు కూడా ఉంటాయి. వాళ్ళకి ఇలా పిచ్చి పిచ్చిగా రౌండ్గా చుట్టేసిన చిక్కులు జుత్తులు పనికిరావు, చక్కగా పొడవాటి జుట్టు. ఇప్పుడు నేను ఎలా అయితే సగం జుట్టు ఇలా కత్తిరించేసానో అలాంటి జుట్టు అనమాట. అలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఇంకా ఉదారంగా వాళ్ళు కూడా గుండు చేయించుకుంటారు వాళ్ళ కోసం. ఏం పర్వాలేదు, నేను చూడు ఎంత గుండుతో ఎంత బోల్డ్గా తిరుగుతున్నానో అని చెప్పడానికి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. జుట్టుకు సంబంధించి చెప్తున్నాను ఇవన్నీ. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఇది నేను ఒప్పుకోనంటే జరిగేవి జరుగుతున్నాయి. మనం ఒప్పుకుంటేనే అన్ని జరుగుతున్నాయి, ఆ ప్రపంచంలో లేదు కదా. ఈ జుట్టు అనేది పాపం అని తెలుసు, ఏదో శని ఏదో అన్నావు కదా, తప్పని తెలుసు. ఈ తప్పని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టీలే ఇనుమే తెచ్చుకుంటున్నాం. మళ్ళీ ఇనుము కూడా శనే. ఇనుము కూడా ఒక రూపంలో ఇస్తున్నాం, ఒక రూపంలో మళ్ళీ పోగేసుకుంటున్నాం. అది దాని కాకుండా ఏ ఇత్తడో కొనుక్కుంటే అది శని కాదు. అమ్మా ఇత్తడి ఇవ్వట్లేరు కదమ్మా, స్టీలే ఇస్తున్నారు. మరి అలా స్టీల్ తెచ్చిన చెప్దాం అయితే ఇత్తడి ఇవ్వమని. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఒక శని ఇచ్చి ఇంకో శని తెచ్చుకుంటున్నాం. శనికి లోహం ఇనుము, అందుకే అది ఇనుము నల్లగా ఉంటుంది, శని నల్లగా ఉంటాడు. సూర్యుడికి బంగారం. బంగారం ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందమ్మా అయితే? ఖచ్చితంగా బాగుంటుంది. బంగారం వేసుకుంటేనే అని కాదు, వెండి కానీ బంగారం కానీ అవి పాజిటివ్ వ్యాలెన్సీ ఉన్నటువంటి ఎలిమెంట్స్. అవి ఒంటి మీద ఉన్నంతసేపు మన శరీరంలో ఉన్న నెగిటివిటీని ఎప్పటికప్పుడు అవి తీసేస్తూ ఉంటాయి. అందుకే అందరూ వెండి బంగారాలు వేసుకునేవారు. అలంకారం వేరే విషయం, ఆరోగ్యం కూడా అది అంటున్నావు కదా, ఆరోగ్యం కూడా తప్పనిసరిగా. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ వెంట్రుకల వ్యాపారం ఉన్నదే స్టీల్ సామాన్ల వాళ్ళకి అని ఇది నాకు ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ. వినలేదా అమ్మా? సిటీలో ఇది కామన్ కదా, తెల్లవారితే వీళ్ళతోటే కదా మనం మెలకువతో సుప్రభాతం లాగా వీళ్ళ మాటలతోటే కదా మనం లేస్తూ ఉంటాం. మనకి బావిలో కప్ప అని ఒక జాతి ఉంది కదా, నేను నా పుస్తకాల కుప్ప నేను. బావిలో కప్ప పుస్తకాల కుప్ప, బాగుంది. దాని మధ్యలో నేను ఉంటాను. నాకు అవి తప్ప నిజంగానే ప్రపంచంలో బయట జరుగుతుందని తెలియదు. ఒకప్పుడు ఎంత విపరీతంగా రోజంతా తిరుగుతూ ఉద్యోగం చేశాను, ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేవు. చక్కగా హ్యాపీగా నా పుస్తకాల మడుగులో నేను దిగిపోయి కూర్చొని ఉన్నాను. అక్కడే పడుకుని ఉన్నాను, అక్కడే కూర్చుంటున్నాను, అక్కడే పడుకుని ఉంటున్నాను. అదే నా పక్క, అదే నా నేను. బాగుంది. లైబ్రరీ అదే, మీ పడక గది అదే. అసలు ఒకప్పుడు వేల పుస్తకాలు ఉండేవి, అన్ని ఇచ్చేసాను. పుస్తక వైరాగ్యం వచ్చింది ఒక క్షణంలో. ఇచ్చేసాక మళ్ళీ ఇప్పుడు కొన్ని ఒక 1000 ఎన్నో చేరినట్టున్నాయి. మళ్ళీ 1000 చిన్నపాటి లైబ్రరీ ఉంది, ఒక పెద్ద అల్మరా నిండానే ఉంది. కనుక ఈ బయట ఈ జుట్టుతో బార్టర్ సిస్టమ్ లో స్టీల్ సామాన్లు కొనుక్కోవటం అనేది నాకు నిజంగానే తెలియదు. కానీ చేసేటటువంటి వాళ్ళు నష్టమేం లేదు, వీళ్ళకి పోయింది లేదు, వచ్చింది లేదు. ఒక అప్పు పోయి ఇంకో అప్పు వచ్చింది అంతే. ఇది ఇనుమే, ఇది శనే, అది శనే, ఏమీ అనుమానం లేదు. కనుక అది గ్రహించుకుంటే మంచిది అంతే. అంటే ఉపయోగం లేని జుట్టుని ఇంట్లో పెట్టుకోవడం కన్నా శని రూపంలో, శని అయినా సరే ఉపయోగించుకునే రూపంలో తెచ్చుకుంటున్నారు మళ్ళీ. అంటే అలాగనే మరి శని మనకేమి చెడ్డవాడు కాదు, మా మిత్రుడే అయిపోయాడు. అవును, అంటే మిత్రుడు అంటే సూర్యుడు అనుకో, అయిపోయాడు. కనుక ఇలాంటివన్నీ ఒక్కసారి చూసుకోండి. అంతేగాని మనం నిజంగానే రక్తం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, జుట్టు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అంటే అమ్ముకోవటం అంటే అవసరానికి, దానం గురించి మాట్లాడటల్లా నేను. అలాగే ఇప్పుడు ఇలా తీసుకుని ఇలా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారంటే నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. అంటే కాదేది కవితకి అనర్హం అని శ్రీశ్రీ అన్నాడు ఒకసారి ఒక మాట. ఆయన వదిలేసి ఇప్పుడు కాదేది వ్యాపారానికి అనర్హం అనుకోవాలేమో. అంతే కదా. అంతే అమ్మా.
చేసుకోనే వాళ్ళు ఉంటే ఏవైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే అంతే. తెలుస్తుంది. బ్రతుకు తెరువు కోసం నానా రకాల అంతే కదా, విద్యలు ఆ. ఉన్నాయి. అంతే కదా. ఉమ్. ఎన్ని చేసినా ఆ, చిన్ని నా పట్టకి శ్రీరామ రక్ష. అంతే. ఆ రక్ష కోసం చేస్తున్నాం. ఉమ్. కానీ స్టీల్ కూడా ఇనుము, అంటే ఆ ఇనుము కూడా పూర్తిగా శనిదే, ఉమ్. అది అలా మర్చిపోవద్దు. చేయకపోవడమే ఉత్తమం. శని సంబంధించిన లోహం, ఓకే. శనికి సంబంధించిన లోహమే, అనుమానం లేదు. కాబట్టి ఈ వెంట్రుకలు ఇచ్చి గిన్నెలు తెచ్చుకోవాలా వద్దా అనేది మీరందరూ ఆలోచించండి. కాకపోతే ఈ వెంట్రుకలు ఎప్పటికీ బయోడిగ్రేడబుల్ కావు. ఆ. శవాన్ని పాతి పెట్టేశాక ఎన్నాళ్ళైనా కూడా పళ్ళు, వెంట్రుకలు, గోళ్ళు ఉంటాయి. ఉమ్. ఓకే. అవి నశించవు పట్టాను, ఆ. కాలిస్తే తప్ప. అందుకే పాతి పెట్టడం అనేది, పాతి పెట్టడం ఎప్పటికైనా అందరూ మానేస్తే మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే భూమి చాలదు, ఉమ్. భూమి పెరగట్లేదుగా, అవును. తగిలి పెట్టేస్తే యాషెస్ వస్తాయి అంతే. దాన్ని ఏ నదిలోనో కలిపేస్తున్నాం, అవును. లేదో పక్కన పారేదేరో కలిపేస్తున్నాం. ఇలా భూముల్లో బాతుకుంటూ పెట్టుకుంటూ పోతే అసలు ఎంత భూమి చాలదు, ఉమ్. భూమి పెరిగే అవకాశం లేదు. లేదు. ఏ సముద్రాలను పుడిచి దుబాయ్ వాళ్ళు ఎవరో కట్టినట్టుగా, పమేరా బీచ్ ఏదో అంటారు చూడు, అదేదో కట్టినట్టుగా సముద్రాలను పూడ్చి భూమి చేసి, ఉమ్. అది ఎంత ఎన్నాళ్ళు అంత క్షేమంగా సాధ్యం ఉంటుందో కాదు. తెలియదు మనకి. ఉమ్. ఉమ్. అంతేనా? అంతేలే. పంచభూతాలు కదా, వీటిని మనం కంట్రోల్ చేయాలి. కాపాడుకోవాలి. ఉమ్. కనుక ఈ వెంట్రుకలు అనేవి ఎప్పటికీ నశించనివి, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే పాపాలు ఎప్పటికీ పోవమ్మా, మనతోనే ఉంటాయి, ఉమ్. ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉంటాము, ఉన్నాయి పోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. కొత్త వస్తూ ఉంటాయి. ఉమ్. అది అసలు పెరుగుతూనే ఉంటుంది. ఏవి చేయకపోయినా పెరిగే పంట అదే, ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఏవి అక్కర్లా, ఏవి దానికి సేవ చేయకపోయినా పెరిగే పంట అదే, అంతే. ఎవరికైనా అది. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి